असल मैं डिस्ट्रिक्ट इंचार्ज नहीं अड़गल ఆశా పోస్టులని నింపడానికి మనం రిక్రూట్మెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. 69 పోస్టులకు గాను మాకు 174 అప్లికేషన్స్ వచ్చాయి. వీళ్ళందరికీ కూడాను ఆల్ అప్లికేషన్స్ స్క్రూటినీ చేసుకొని దానిలో వీళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, తర్వాత ఏదైనా భర్త నుంచి విడాకులు పొందినటువంటి ఒంటరి మహిళ అనేది ప్రాతిపదిక కొంచెం తీసుకుంటాము. ఏదైనా ప్రైవేట్ సంస్థలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుంటాము. అంతేకాకుండా వీళ్ళకి చిన్న బిడ్డలు ఉన్నట్టయితే వాళ్ళకి ఇమ్యునైజేషన్ వేయించే బాధ్యత ఆమె సక్రమంగా తీసుకొని వేయించిందా అనేది కూడా ప్రాతిపదికగా తీసుకుంటాము. తర్వాత వీళ్ళకి తెలుగు చదవడం అనేది వచ్చా అనేది చూస్తాము. అంతేకాకుండా ఏదైనా సబ్జెక్టు రిగార్డింగ్ శానిటేషన్ కావచ్చు, లేదా ఆరోగ్య పరిస్థితుల గురించి కావచ్చు, పోషకాహారం గురించి కావచ్చు, ఎదుటి వాళ్ళకి ఏ విధంగా ఈమె ఎక్స్ప్లెయిన్ చేయగలదు అన్నటువంటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మార్కులను కేటాయించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేసేసుకుంటాము. రాబోయే 4-5 రోజుల్లో వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అపాయింట్మెంట్స్లో ఎటువంటి సిఫార్సు లెటర్స్ కానీ ఏవి కూడా తీసుకోవడం అనేది జరగదు. అంతా కూడాను తెల్లంగా జరుగుతుంది.